I begin to I begin to come abule. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. నేనైతే వ్లాగ్స్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. అనుకోకుండా నా వ్లాగ్స్కి బ్రేక్ ఇవ్వాల్సి అయితే వచ్చింది. బట్ మీ అందరి సపోర్టు అలాగే ఉండడంతో నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదే మీ అందరితోనూ షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో చూసారు కదా, డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో స్పెషలే సఫారీస్ కదా. సో మేము అందులోనే ఒక నేచర్ రిజర్వ్కి అయితే వచ్చేసాము. ఇది డే ట్రిప్ అనమాట. చిన్న సఫారీ డ్రైవ్ లాగా ఉంటుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇండియా ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది మనకి ఇందులో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని పేరైతే బొతాంగో రైనో అండ్ లయన్ నేచర్ రిజర్వ్. దీంట్లో అయితే ఎక్కువగా రైనోస్ అండ్ లయన్స్ని వీళ్ళు రిజర్వ్ చేస్తారనమాట. సేఫ్గా వాటి పాపులేషన్ని కంట్రీలో మెయింటైన్ చేయడం అది ఉంటుంది కదా, అలా చేస్తారు. సో మన డే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిపోతున్నాము. ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిపోతున్నాము. లోపలైతే ఇక్కడ కార్ పార్క్ చేసుకుని ఫస్ట్ టికెట్ కౌంటర్కి అయితే వెళ్తాము. మేము ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. జస్ట్ అక్కడ చూపించి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అనమాట. ఇది చూసారు కదా, ఇదైతే వీళ్ళ గేమ్ రిజర్వాయర్ వెహికల్. మనం టికెట్స్ బుక్ చేసుకుని మన కార్స్ ఇక్కడ పార్కింగ్లో వదిలేసి ఆ వెహికల్లో కూడా వీళ్ళు 2 to 3 అవర్స్ అని ఉంటుందన్నమాట డ్రైవ్. మనము అలా బుక్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే మన ఓన్ కార్లోనే మనం ఎంతమంది అయినా కానీ టికెట్స్ తీసుకుని డైరెక్ట్ మన కార్లోనే సఫారీ డ్రైవ్ అని చెప్పి మనమే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో మేమైతే మా ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాము ఈరోజు. ఇక్కడ వచ్చేసి మేము టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము టికెట్స్ లైన్లో. ఇక్కడ హట్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. థ్యాచింగ్ అది చాలా బాగుంటుంది. ఇక్కడ న్యాచురల్ పార్క్స్లో కానీ ఇలాంటి సఫారీస్లో స్టే చేయాలి అంటే హట్స్ అన్నీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మనకి న్యాచురల్ లుక్ కోసము, ప్లస్ అది చాలా హీట్ కూడా ఇస్తుంది. ఇక్కడ వింటర్స్లో బాగా కోల్డ్గా ఉంటుంది కదా, అందుకు. సో మేమైతే టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఇక్కడ కిడ్స్ సైక్లింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ బాగా యంగ్ కిడ్స్కి కూడా సైక్లింగ్ ఏరియా ఉంది. ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, రోడ్ లాగా ఉన్నదంతా యంగ్ కిడ్స్. చూడొచ్చు మీరు ఇక్కడ మ్యాక్సిమం 4 to 10 ఇయర్స్ వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పక్కన మీకు కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో కనిపిస్తుంది కదా, ఒక కిడ్ అయితే అక్కడ సైక్లింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసి అక్కడైతే ఒక 11 నుంచి 17 ఇయర్స్ వాళ్ళు అక్కడ సైక్లింగ్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని వీళ్ళు నేర్చుకుని, అది మనకి బైక్ రేసింగ్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ సేమ్ సైకిల్ రేసింగ్ కూడా అలాగా చేస్తున్నారనమాట. ఈ ఏరియాలో స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ సైక్లింగ్ ఏరియా అని చెప్పేసి మనకి సరౌండింగ్స్లో పెద్దవాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్ రోడ్స్ మీదే, రోడ్ సైడ్ హిల్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మనకి, అలాగా సైక్లింగ్ అయితే చేస్తారు. మాకు వచ్చే వే అంతా అయితే బాగా సైక్లింగ్ చేసేవాళ్ళు చాలామందే కనిపించారనమాట. వీకెండ్స్ వాళ్ళు అలాగా బుక్ చేసుకుని సైకిల్స్ రెంట్కి తీసుకుంటారు. ఓన్ సైకిల్స్ కూడా వాళ్ళ వెహికల్స్కి బ్యాక్ని టై చేసుకుని వచ్చి ఇక్కడ సైక్లింగ్ చేస్తారు. సో ఇక్కడైతే మన డ్రైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మాకు వైల్డ్ బీస్ట్లు కనిపించాయి. ఇప్పుడే మాకు సమ్మర్ అయితే స్టార్ట్ అయింది.
వింటర్ అంతా తగ్గి. సో అందుకనే ఏరియా అంతా ఫుల్ డ్రైగా ఉంది. ఈ చెట్టు అయితే చాలా డిఫరెంట్గా బాగుంది, చాలా ఓల్డ్ ట్రీ అనమాట. అందుకనే అది చిన్నది క్యాప్చర్ చేశాను. ఇది చాలా పెద్ద నేచర్ రిజర్వ్. ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అయితే మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. డ్రైవ్ చేసుకుంటూ మనం యానిమల్స్ని స్పాట్ చేసుకుంటూ ఇదంతా తిరగచ్చు అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ప్రింగ్ బాక్స్, యాంటలూప్స్, కుడు ఇలాంటివన్నీ అయితే చాలా స్పీషీస్ ఉన్నాయి. మేమైతే ఒక 4 టైప్స్ అయితే మేము స్పాట్ చేసాము. సో మేము ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి మాకైతే ఇక్కడ ఇంకొక యానిమల్స్ అయితే కనిపించాయి. ఇవైతే మీరు ఏమనుకున్నారో చూడగానే నాకు కమెంట్ చేయండి. ఇవి వచ్చేసి వైల్డ్ డాగ్స్, ఫాక్స్లా ఉన్నాయి ఇంచుమించు, కాకపోతే కాదు, ఇవి వైల్డ్ డాగ్స్ అనమాట. ఇవి కూడా చాలా డేంజర్. ఇవి కూడా పట్టుకుంటే నెక్ అవి పట్టుకుని చాలా డేంజరస్. ఎప్పుడు గుంపులుగానే ఉంటాయి. సో ఈ గేమ్ డ్రైవ్స్ ఏంటంటే మనం అసలు మ్యాక్సిమం మిర్రర్స్ కూడా దించకూడదు అంటారు. సో మిర్రర్స్ కొంచెం ఓకే అనుకున్న ప్లేస్లో అయితే మాత్రం మిర్రర్స్ దించవచ్చు మనము. కార్లోంచి అయితే అస్సలు దిగకూడదు. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ చీతాని స్పాట్ చేసాము. కాకపోతే ఈ చీతాని స్పాట్ చేసిన దగ్గర మాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. చీతా ఇది చెట్టు కింద నీడలో పడుకుని ఉందన్నమాట. ఇక్కడ అంతా గ్రాస్ ఒకటి అంత డ్రైగా ఉంది కదా, అది బాగా కలిసిపోయింది. అంత ఈజీగా స్పాట్ చేయలేకపోయాము. కాకపోతే మా ముందున్న వెహికల్ అతను స్పాట్ చేయలేదు. ఇక్కడ ఏమీ లేవు అనుకుని కార్లోంచి దిగాడనమాట. ఫుల్ భయం వేసింది. చీతా కూడా అతే చూస్తుంది. అదైతే కొంచెం స్లీపీ మోడ్లో ఉంది కాబట్టి ఏమీ అటాక్ అయితే చేయలేదు. చాలా లక్కీ అనమాట అతను. మేమైతే చూడగానే గెట్ బ్యాక్ ఇన్ టు ద కార్ అని చెప్పి మేము గట్టిగా అరిచామన్నమాట. అతనైతే ఫుల్ భయపడిపోయారు. ఇంకా వాళ్ళు, మాకే చాలా భయం వేసింది చూడడానికి. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అయితే చూడాల్సి వచ్చును. చీతా కొంచెం స్లీపీ మోడ్లో ఉండటం వల్ల పట్టించుకోలేదు. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడు బ్రౌన్ లైన్స్ అవి చూస్తాము, కానీ ఇక్కడైతే వైట్ లైన్స్ ఉన్నాయి. ఇది ఒక ఫ్యామిలీ లాగా ఒక ఎన్క్లోజర్లో అయితే పెట్టించుతారు వీటిని. చీతాస్ని సెపరేట్ ఎన్క్లోజర్స్, లయన్స్ సెపరేట్ ఎన్క్లోజరు, ఇంకా వైల్డ్ డాగ్స్ చూపించాను కదా వాటిని. ఇవి చాలా పెద్ద ఏరియాస్లో జస్ట్ ఇలాగా ఎన్క్లోజర్స్లో అయితే ఉంచుతారు. మీకు మెష్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగా వైట్ లైన్స్ని అయితే చూసాము ఇక్కడ. ఇంకా మీకు క్లోజర్ లుక్స్ అయితే నేను ముందు చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ అయితే ఏంటి ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇలా లైన్గా ఉన్నాయి చుట్టూ అనుకుంటున్నారు కదా, ఈ ఏరియా వచ్చేసి ఫీడింగ్ ఏరియా అనమాట. ఇలాగా లయన్స్కి, చీతాస్కి అయితే ఫీడింగ్ ఏరియాస్ ఉంటాయి. వీళ్ళే ఫీడ్ చేస్తారు, ఎందుకంటే అవి న్యాచురల్గా హంటింగ్కి వెళ్ళకూడదు వీటిలో, అందుకనే అని చెప్పి వీళ్ళే వీక్లీ 3 టైమ్స్ అయితే ఫీడ్ అయితే వేస్తారు. మీకు కనిపిస్తుంది కదా, ఒక వెహికల్ అయితే వచ్చి వీటికి ఫ్రెష్ మీట్ ఏ రోజు ఆ రోజే అప్పటికప్పుడు చాప్ చేసి తీసుకొచ్చి వేస్తారనమాట. అసలు ఫ్రెష్ మీట్ మాత్రమే వీటికి వేస్తారు. చూస్తున్నారు కదా వైల్డ్ డాగ్స్ అయితే ఎలాగా పీక్కు తింటున్నాయో. ఇక్కడ 3 బ్యాచెస్గా వాటికి 3 పీసెస్ అయితే వేశారు. నెక్స్ట్ వైల్డ్ డాగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏరియాకి వెళ్దాము అని చెప్పి ఫీడింగ్ వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. మేమైతే దాన్ని ఫాలో అవుతున్నాము. ఆ వెహికల్ అయితే హార్న్ కొట్టుకుంటూ వీటికి సిగ్నల్స్ ఇస్తూ వెళ్తుంది అనమాట. అందుకనే ఈ లైన్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి చూసారా. ఇందాకైతే చెట్టు నీడ కింద ఫుల్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు అన్నాను కదా, అందుకని ఇవన్నీ ఒక చెట్టు కింద కుదురుగా ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం ఆ ఫీడింగ్ వెహికల్ సౌండ్కి, సిగ్నల్స్కి ఇవైతే మూవ్ అవుతున్నాయి. సో నేను మీకు క్లోజర్ లుక్, ఎన్క్లోజర్లోకి వెళ్ళొచ్చు అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను.
ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకొక ఫీడింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ స్పాట్ చేయొచ్చు. చీతాస్ అయితే ఈ వెహికల్ సిగ్నల్కి మనం ఇందాక ఒక్కటే స్పాట్ చేసాం కదా, ఇప్పుడైతే ఎన్ని వస్తాయో చూడండి. ఇవి హంటింగ్కి బయటకైతే వదలరు. సో ఎందుకంటే ఇవి స్ప్రింగ్ బాక్స్ని అవి కూడా వీళ్ళు రిజర్వ్ చేస్తారు కదా, అందుకని చెప్పి ఇవి వాటిని అటాక్ చేస్తాయని చెప్పి వీటికి ఫీడింగ్ వీళ్ళే వేస్తారు. ఎవ్రీ వీక్ సాటర్డే, సండే అండ్ వెన్స్డే అయితే వీటికి ఫీడింగ్ ఉంటుందంట. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు వెహికల్స్, సఫారీ వెహికల్స్ అని చెప్పాను కదా, అలాగ మనము జస్ట్ ఓపెన్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళైతే కరెక్ట్గా స్పాట్స్కి ఆ టైంకి అయితే తీసుకెళ్ళి యానిమల్స్ ఎక్కడ ఉంటాయో మనకి ఈజీగా చూపిస్తారు. మన వెహికల్స్తో వెళ్తే ఏంటంటే మనమే వెతుక్కుంటూ వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ బుక్ అయితే ఇస్తారు. మనం దాన్ని చూసుకుంటూ ఆ మ్యాప్స్లో ఇది చీతా ఏరియా, ఇది లయన్ ఏరియా అని చెప్పేసి మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చీతాస్ కూడా ఫీడ్ వేసేసారు, చూసారు కదా. ఇక్కడ 4 అయితే ఉన్నాయి చీతాస్. నెక్స్ట్ లయన్ ఎన్క్లోజర్లోకి అయితే వచ్చేసాము. వీటికి మేము ఆ కార్స్ అన్నిటిని తప్పించుకుని వచ్చేటప్పటికి వీటికి ఆల్రెడీ వేసేసాడు ఫీడింగ్ వెహికల్ అతను. సో మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ తింటూ ఉన్నాయి లయన్స్, చూస్తున్నారు కదా. అవి ఎంత మెరుస్తూ ఉన్నాయో భలేగా, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇవైతే ఫీడ్ అయితే మిస్ చేయరు వీటికి, ఎందుకంటే వాటిని హంగర్తో ఉంచారు అంటే అవి అటాక్ చేస్తాయి కదా విజిటర్స్ని, అందుకని చెప్పి అస్సలు ఫీడ్ అయితే మిస్ చేయరు. వాటి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంటుంది. వాటిని చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత హెల్దీగా, జూల్తో అది చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే మేము గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అయితే కనిపించాయి. జీబ్రాస్, యాంటలూప్స్, ఆస్ట్రిచ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవన్నీ కలర్ ఏంటంటే కొంచెం ఇదంతా రెడ్ సాయిల్, కంకర్ రోడ్ అంటాం కదా, అలా అయితే ఉంది. సో అందుకనే అవన్నీ రెడ్ కలర్లో అయితే అయిపోయాయి. సో మేము నెక్స్ట్ దానికి ఇంకా డ్రైవ్కి వెళ్ళే కొద్దీ రైనోసరస్లు అయితే కనిపించాయి. ఇన్ని రైనోస్ అయితే మేము ఎప్పుడు చూడలేదు ఒకేసారి. మీరు స్పాట్ చేయొచ్చు, కాకపోతే చాలా కొంచెం దూరంగా ఉన్నాయి. ఇన్ని రైనోస్ అయితే జనరల్గా మనం స్పాట్ చేయలేము. ఏ సఫారీకి వెళ్ళినా కూడా, ఎంత బిగ్ సఫారీస్కి వెళ్ళినా మనకి 1 or 2 మనం స్పాట్ చేయగలుగుతాము. అలాంటివి ఇక్కడైతే టెన్స్ ఆఫ్ రైనోస్ అయితే ఉన్నాయి. బాగా కనిపిస్తుంది కదా. మదర్ బేబీ అయితే కొంచెం క్లోజర్ లుక్ అయితే మాకు దొరికింది. అవి ఫీడ్ చేసుకుంటూ తింటూ వెళ్తున్నాయి అన్నమాట అక్కడ గడ్డిని. ఇంకా మిగిలినవన్నీ చెట్టు కింద నీడలో అయితే ఉండిపోయాయి. సో మాకు క్లోజర్ లుక్ లేదు. ఇంకా క్లోజర్ లుక్ నేనైతే ఇంకొకటి స్పాట్ చేసాము, అది కూడా యాడ్ చేస్తాను. సో వీడియో అయితే తప్పకుండా చూడండి. చూసారా, ఇవి జీబ్రాస్. ఇక్కడ బేబీ జీబ్రాస్ కూడా ఉన్నాయి, అంటే కొంచెం పిల్లలు ఉంటాయి కదా, కాకపోతే ఫుల్ రెడ్ కలర్లో అయితే ఉన్నాయి జీబ్రాస్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మీకు తెలుసో లేదో నాకైతే కమెంట్ చేయండి. హిప్పోపోటమస్ అనమాట, కొంచెం బేబీ హిప్పోపోటమస్లో. నీటి ఏనుగు అంటారు కదా, ఇవి ఎప్పుడు వాటర్లోనే ఉంటాయి. ఎప్పుడు ఐసు, నోసు, ఇయర్స్ ఇవి 3 బయట పెట్టి మిగిలిన బాడీ అంతా వాటర్లో పెట్టి ఉంటాయి. అలాంటిది ఇవాళ మేము ఫీడింగ్ టైంకి రావడం వల్ల ఇవి వాటర్ నుంచి వచ్చి ఇక్కడ కొంచెం ఏదో ఫుడ్ తింటుందన్నమాట, గడ్డి. కాకపోతే ఇవి కొంచెం బేబీస్లా ఉన్నాయి, చిన్న చిన్నవి. పెద్ద పెద్దవి ఇంకా లోపల వాటర్లో అది ఉంటాయి. సో ఇవైతే మేము స్పాట్ చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడే రెప్టైల్ షో అయితే జరుగుతుంది, అంటే స్నేక్స్ షో అయితే చేస్తున్నాను అనమాట. డిఫరెంట్ స్నేక్స్ ఏముంటారులే అని చెప్పి అనుకున్నాం, కానీ స్నేక్ది ఈ రెప్టైల్ షో చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ స్నేక్స్ని అయితే చూపించాడు అతను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి సైజెస్ కానీ వాటిని మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ మనం ఎలా చేసుకోవచ్చు, మినిమం కేర్ కానీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ అయితే
ప్రికాషన్స్, మెజర్మెంట్స్ అవన్నీ చెప్పాడనమాట అతను. ఇంకా స్నేక్స్ గురించి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్నేక్‌తో ఇంటరాక్షన్ మనం టచ్ చేయొచ్చనమాట వాటిని. చూస్తున్నారు కదా! పిల్లలైతే ఇక్కడ అందరూ భలే టచ్ చేస్తున్నారు చాలా బ్రేవ్‌గా. ప్లాస్టిక్ స్నేక్స్ లాగా అనిపిస్తుంది కదా! కానీ కాదండి. అది నిజం స్నేకే. మీకు క్లోజర్ లుక్ అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా! దాని స్కిన్ అది అయితే ఎలా ఉందో. ఒక బెల్ట్ గానీ, మనం లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ గానీ, ఏదన్నా వీటి స్కిన్‌తో చేస్తారు అంటే ఎలా ఉంటదో నిజంగా అయితే అలాగే అనిపిస్తున్నాయి అవన్నీ చూస్తుంటే. కదులుతుంది చూస్తున్నారు కదా! సో, అది ఒరిజినల్ స్నేక్ అనమాట. ఇవి వెనమ్స్ అన్నీ తీసేసి వీళ్ళు ఇలాగా షో చేయడానికైతే పెట్టుకుంటారు. సో, ఇవి ప్రికాషన్స్ మనం స్టిక్‌తో హ్యాండిల్ చేయాలి. మనం కాళ్ళతో తొక్కకూడదు అనేది అలా ఇంకా కొన్ని కొన్ని మనం చూడగానే వాటిని పరిగెట్టడం అది చేయకూడదు. వాటిని తొక్కి చంపకూడదు. ఇలాగా అవన్నీ అయితే చెప్పుకొచ్చాడతను. ఇంకొక పెద్ద స్నేక్ అయితే తీశాడు చూడండి. అవైతే చాలా బరువున్నాయంట. సో, మనకి కావాలంటే మెడలో ఏస్తారు. ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సో, అది కూడా చేసాం మేము. సో, ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా! ఇదైతే పైథాన్‌లో ఒక టైప్ అని చెప్పాడనమాట. సో, అన్నీ వెనమస్ ఉండవు. వాటి టెయిల్స్‌ని బట్టి అది మేలా, ఫీమేలా అని కూడా మనం చెప్పొచ్చు. టెయిల్ అనేది షార్ట్‌గా ఉంటే ఫీమేల్, లాంగ్‌గా ఉంటే మేల్ అని చెప్పి మనం రికగ్నైజ్ చేయొచ్చంట. అది చూసారు కదా స్నేక్. అది ఎలా కదులుతుందో దాని వీపు మీద. చాలా ఫ్రెండ్లీగా అనిపించాయి. ఇక్కడ చూస్తే మాత్రం స్నేక్స్ మనకి బయట చూడాలంటే అంత భయమేస్తుంది కదా! నేనైతే టచ్ చేయలేదు. మా హస్బెండ్, మా ఫాదర్ అయితే టచ్ చేశారు వీటిని. ఇంకా పెద్ద స్నేక్ తీశాడు ఇతను ఇప్పుడు. చూస్తున్నారు కదా! నాగుపాము, కొండ చిలువ, అనకొండ ఇలా ఉంటాయి కదా! అవన్నీ చూపించాడనమాట. ఫస్ట్ చూపించింది అదే. సో, తర్వాత పైథాన్, ఇదొచ్చేసి అనకొండ. ఇంకా పెద్దది కూడా చూపిస్తాడు. సో, కొంచెం భయం ఉన్న వాళ్ళైతే బాగా వెనక్కి వెళ్లి కూర్చున్నారు. అక్కడైతే మా మమ్మీ కనిపిస్తున్నారు కదా! బాగా వెనక్కి కూర్చున్నారు. మేమైతే ఇక్కడ కొంచెం దగ్గరగా అయితే కూర్చున్నాము. నేనైతే వీడియోస్ కోసం కూర్చున్నా. వీళ్ళైతే టచ్ చేస్తున్నారు. మా హస్బెండ్, మా ఫాదర్ అయితే. చూస్తున్నారు కదా! అందరూ అయితే వాటిని ఏదో మనం డాగ్స్‌ని అవి అయితే ఎలా పెట్ చేస్తామో అలాగైతే వాటిని ముట్టుకుని, పట్టుకుని పిల్లలు కూడా చాలా ధైర్యంగా అయితే వాటిని పట్టుకుంటున్నారు. సో, ఈ పాము స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫార్మింగ్ చేస్తారంట. అంటే పెంచుతారు కదా! అలాగ పెంచుతారంట దీన్నైతే. ఎందుకంటే దీని స్కిన్ చూసారు కదా! ఇది దాని లెదర్‌ని బూట్స్‌కి కానీ, హ్యాండ్ బ్యాగ్స్‌కి అలాగ వాడతారు అని చెప్పి మీట్ కూడా తింటారంట. అది ఫ్రెష్‌గా ఉంటది అని చెప్పి. అందుకని అదైతే పెంచుతారు కూడానంట ఫార్మ్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్బర్టినో పైథాన్. యెల్లో కలర్‌లో అయితే ఉంది. చాలా హెవీగా ఉంది. చూడ్డానికి ఎంత బాగుందో కదా! సో, ఇక్కడైతే పిల్లలు ఎంత బ్రేవ్‌గా ఉన్నారో మెడలో ఎంచుకుంది చిన్న పాప అయితే. నెక్స్ట్ అయితే ఈ బాబు కూడా బాగానే చాలా ధైర్యంగా వేయించుకున్నాడు. వాళ్ళందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ నుంచి మా బ్రేవ్ హస్బెండ్ అయితే వెళ్ళి ఇదైతే మెడలో వేయించుకున్నారు. చూస్తున్నారు కదా! అదైతే తెగ తిరిగిపోతుందనమాట. ఉండట్లేదు. ఆల్మోస్ట్ 2-3 కేజెస్ వరకు ఉంది. చాలా హెవీగా ఉంది అని చెప్పి అన్నారనమాట.
నేనైతే చాలా దూరం నుంచి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. చూడటానికైతే ఎంత బావుందో కదా! సో, ఇవి అయితే పాయిజన్ తీసేస్తారు కాబట్టి మనము టచ్ చేసినా, ముట్టుకున్నా ఏమి కాదు. జస్ట్ అది తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నారు ముట్టుకున్న తర్వాత. సో, ఆయనకే భయమేసింది. ఇంక తర్వాత తీసేయండి అని చెప్పి తీయించేసుకున్నారు. ఇక్కడ క్యూలో అయితే నిలబడి పిల్లలు వాళ్ళ మెడలో ఏయించుకుంటున్నారు. మాకైతే భలే భయమేసింది నాకు. కాకపోతే చాలా ఎంజాయ్ చేశాము రెప్టైల్ షో కూడా. చూస్తున్నారు కదా! రైనో ఇందాక మనము కొంచెం దూరం నుంచి చూసాము. ఇక్కడైతే మేము రిటర్న్ రెప్టైల్ షో చూసుకొని వచ్చేటప్పటికి ఇవైతే కొంచెం దగ్గరికొచ్చాయి. ఇక్కడ మదర్ అండ్ బేబీ ఉంది. సో, ఇది కొంచెం ప్రొటెక్టివ్‌గా ఉందనమాట. బేబీ అక్కడ నిద్రపోతుంది కదా! అందుకని ఇంక మేము అక్కడ ఎక్కువసేపు మిర్రర్స్ దించి ఫోటోస్, వీడియోస్ తీసుకునేంత ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే అది కొంచెం భయపెట్టేలా చూస్తుందనమాట. మాకే భయమేసింది. సో, నెక్స్ట్ అయితే ఈ ఆస్ట్రిచ్ ఇది కూడా ఇందాక క్లిప్స్‌లో అయితే మేము చూసాం గానీ, ఇంత క్లోజర్ లుక్ దొరకలేదు. సో, అందుకని ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా ఇలా కనిపిస్తాయి గానీ సాఫ్ట్‌గా ఆస్ట్రిచ్. ఇవి కూడా నెక్ చాలా పొడవుగా ఉంది కదా! బాగా పొడుస్తాయి. ప్లస్ ఫ్లై చేస్తాయి కూడా ఇవి. కొంచెం మరీ ఎక్కువ కాదు కానీ తక్కువ దూరము. అటాకింగ్ స్కిల్స్ అయితే ఎక్కువ ఉంటుంది వీటికి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లాస్ట్‌లో అయితే ఈ కుడునైతే చూసామన్నమాట. స్ప్రింగ్ బాక్స్‌లో ఇవి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా! అందులో ఇదొకటి. సో, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చిందనుకుంటున్నాను. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉంటుందనుకుంటున్నాను.